హాయ్ ఎవ్రీవన్. కాశీ ఎళ్ళొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలా అన్నపూర్ణేశ్వరి దేవిని తీసుకొస్తూ ఉంటారు కదా. నాకు ఇది మా అత్త తీసుకొచ్చి ఇచ్చారు. నేను పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ముందుగా మనకి ప్లేట్తో పాటే వస్తుంది ఈ అమ్మవారు కూడా. అండ్ ఇదైతే గంగా వాటర్ అందరికీ తెలిసిందే. ఈ వాటర్ని కూడా పూజ గదిలో ఉంచుకుంటే మంచిదని చెప్తారు. అయితే ఇప్పుడు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సో ముందుగా ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ప్లేట్ లేదనుకోండి, రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని దానిలో పెట్టుకోండి అమ్మవారిని. ముందుగా ఇలా బియ్యం పోసుకోవాలి. అమ్మవారికి గంధం కుంకుమ బొట్టు పెట్టేసి ఇంకా అమ్మవారిని ఇక్కడ పెట్టేయటమే అన్నమాట. అయితే ఇందులో పోసిన బియ్యం వచ్చేసి మనకి పౌర్ణమి కానీ అమావాస్య అలాంటి టైంలో తీసి మనం రైస్ వండుకుంటాం కదా, అందులో వేసుకోవచ్చు, లేదా ఏదైనా ప్రసాదంగా కూడా చేసుకొని తినొచ్చు. ఆరెల్స్ మనం క్లీన్ చేసుకుంటాం కదా మంత్లీ వన్స్, అప్పుడు తీసుకొని ఆ రైస్ వాడుకోవచ్చు అనమాట. కానీ ఇవైతే వేస్ట్ చేయకూడదు, అంటే ఎక్కడా పడేయకూడదు కూడా. ఈ అమ్మవారిని పెట్టుకుంటే ధనం ధాన్యం సమృద్ధిగా ఉంటాయని చెప్తారు.